శ్రీ విశ్వ గురుసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వరం ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు 30 ఎకరాల వరకు స్థలాన్ని సేకరించి ఆది శంకరాచార్యుల వారి 108 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి గురు పరపరలో ఈరోజు గురు పౌర్ణమి పరదిన సందర్భంగా గురువులను పూజించుకునేటువంటి మన సనాతన సాంప్రదాయాన్ని గురువులు నేర్పిన విద్యతో అభివృద్ధి పద్ధతిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని తల్లిదండ్రిని తదుపరి గురువును కూడా సేవించుకునేటువంటి సంస్కృతిలో మనం ఉన్నటువంటి సందర్భంలో ఆది శంకరాచార్యులు గారు మరి దశ దిశ నిర్దేశాన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాతావరణాన్ని పెంపొందించే విధంగా ఈరోజు అనేక పీఠాలు ఈరోజు శృంగేరి పీఠంతో పాటు అనేక పీఠాలు కూడా ఆది శంకరాచార్యులు గారి 108 అడుగుల విగ్రహాన్ని అది కూడా దక్షిణ కాశీగా పేరుగాంచిన వీర రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు రావడం హర్షణీయం. దాన్ని స్వాగతిస్తూ లోక కళ్యాణం జరిగే విధంగా లోకశాంతి జరిగే విధంగా ఆధ్యాత్మిక భావన ఒక క్రమశిక్షణ కూడా పెరగడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు రావడం ఆనందదాయకం, శుభదాయకం. మన గురువులను మనం పూజించుకోవడం. ఈరోజు వారు అన్నట్టుగా కారు చీకట్లను కూడా ప్రారంధోలే వెలుతురు లాంతరు ఏ విధంగా ఉపయోగపడుతుందో గురువు లేకుండా కూడా చీకటి కమ్ముకునే విధంగా ఉంటుంది. గురువుల చీకటి ప్రార్థనల విధంగా వారు చెప్పేటువంటి సూచనలు మార్గదర్శకాలు మన వ్యాస మహర్షి నుంచి చూస్తుంటే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అనేక దేవాలయాల్లో కూడా ఆ గురువులకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ సాయిబాబా ఆలయాల్లో కూడా వెళ్ళడం జరిగింది. వీరందరూ కూడా ఒక సంకల్పాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో ఆ విఘ్నేశ్వరుని రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా ఒక సంకల్పం తీసుకొని ఈరోజు శ్రీ విశ్వగురు సేవ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఒక సంకల్పాన్ని తీసుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడుతారని చెప్పి మరి ప్రారంభం చేస్తున్నటువంటిది ముందుకు సాగాలని, దానికి సంబంధించి ఈ ప్రాంతంలో మరి ఆధ్యాత్మిక చింతనలో దైవ మార్గంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనం ఏదైతే సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతూ ముందుకు పోతున్న పరిస్థితుల్లో 2 మార్లు వేరే దేవస్థానం చైర్మన్గా పనిచేసేటువంటి పరిస్థితిని కూడా కల్పించిన సందర్భంలో ఇలాంటి ప్రాంతానికి వస్తున్నప్పుడు ఓ సేవకుడిగా ముందుండవలసిన బాధ్యత నాకు ఉందని భావిస్తూ వారికి మాట ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి ఆటంకం తలెత్తకుండా మా ద్వారా సేవను కూడా తప్పనిసరిగా ఈ విశ్వ గురు ట్రస్ట్ వారు చేసేటువంటి కార్యక్రమానికి ఉంటుంది. ప్రభుత్వం పక్షాన్ని కూడా తప్పనిసరిగా అండదండలు ఉంటాయి. ప్రభుత్వ పక్షాన్ని కూడా పెద్ద దృష్టి తీసుకుని వెళ్ళవలసిన మాట సందర్భంగా తెలియజేస్తూ గురు పౌర్ణమి పండుగ పర్వదిన సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.